హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాను. కృపాలమ్మ దేవ, మహోన్నతుడా యేసు స్వామి, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు. నీ కృపదార, నీ దయదార తండ్రి, ఈ విధంగా ఆత్మీయ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం వందనాలు. తిరిగి నీ పరిశుద్ధ లేఖనాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, మా జ్ఞానం సరిపోదు కనుక మీ యొక్క పరిశుద్ధాత్మశక్తి మాకు అవసరమైంది తండ్రి. ప్లీజ్ నీ పరిశుద్ధాత్మశక్తులు ఇవ్వండి. రిఖారాబా నిక్కుల్లురాబా నిక్కల్లారాబా షిక్కర్రాలా రీబా నిక్కుల్లురాబా నిక్కల్లారాబా. ఏదైతే మాట్లాడబోతున్నారో మీరు తండ్రి నాతో మాతో మాట్లాడి మీరు కార్యం చేయమని, నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా కార్యం చేయమని స్నానం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరందరూ బాగున్నారు కదూ? ఆత్మీయ బిడ్డలకు ఈ దేవుని యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశ కలిగించాడు కనుక మీతో కొన్ని నిమిషాలు, కొద్ది సమయం మీతో పంచుకోవడం జరుగుతుంది. నా జీవితంలో మరి సేవలో దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఎలా నడిపించాడు, మరి ఎలాంటి బాధ్యతలు నాకు ఇచ్చాడు, ఎవరు నన్ను పిలిచారు అన్న విషయాన్ని కొద్దిగా మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక లేఖనం ద్వారా లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో 119 కీర్తన 50వ వచనంలో ఒక మాట ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అప్పుడు నేను అడిగాను, ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అసలు వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, ఆది యందు వాక్యం ఉండే, వాక్యమే దేవుడే ఉండే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మా ఇంట్లో ఎవరు దైవసేవకులు లేరు, ఎవరు మీరు దైవసేవకులు లేరు. నా ద్వారానే నేను ఎప్పుడు కూడా దైవసేవకుడిని, దేవుని సేవ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. నేను చెప్పాను చాలాసార్లు, ఈ వీడియోలో కూడా చెప్పాను, నేను ఈ పోలీస్ వ్యవస్థ, నేను తిరిగిన వ్యవస్థ నుండి తప్పించుకొని సౌదీ ప్రాంతానికి వెళ్ళిపోయాను. అక్కడ దేవుడు నాకు దర్శనం అని కూడా తెలియదు, కళని కూడా తెలియదు. ఆ టైంలో దేవుడు నా దగ్గరికి వచ్చి నా చేతి పట్టుకొని పరలోకాన్ని తీసుకెళ్ళి, నరకము స్వర్గం, మీరు నమ్మేవారు నమ్మండి, అపహాసించేవారు అపహాసించండి, నేను చూసింది, నేను విన్నది ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ చెప్తాను, రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్పగలుగుతాను. అక్కడ దేవుడు నాకు దర్శనం ఇచ్చి, నరకయాత్రలో వేదన పడుతున్నారు, వారిని రక్షించే బాధ్యత నీకు లేదా, నేను ఇండియాకు వెళ్ళమని దేవుడు నాకు చెప్పినప్పుడు నా శరీరం అంతా కూడా తడిచిపోయింది. ఒక్కనే ఉన్నాను. ఆ కంపెనీలో ఎవరు లేరు, నాకు చెప్పేవారు లేరు. ఏంటి అనుకున్నాను. అక్కడ స్వర్గం, పరలోకం చూపించాడు. దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను లేచి కూర్చొని నిద్రపోలేదు, నాకు చెప్పేవారు ఎవరు లేరు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మేము ముందుకు వస్తున్నానంటే, అక్కడ మాట్లాడిన దేవుడు తిరిగి నన్ను ఇండియాకు రప్పించి, ఇండియాలో నేను వెంటనే పరిచర్యకు రాలేదు. 9 సంవత్సరాలు కఠినమైన ఉపవాస ప్రార్థన చేశాను. దేవుడు అంటే ఎవరు అని 9 సంవత్సరాలు నా ఉపవాస ప్రార్థనలో దేవుడు బలపరిచి, ఇంతవరకు నాకు మోకాళ్ళ ట్రైనింగ్ తప్ప ఏ ట్రైనింగ్ నాకు ఇంతవరకు లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈరోజు వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు నన్ను మొదటిగా ఒడ్డెటిపల్లి గ్రామానికి పంపాడో, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకుంటారంటే, పాస్టర్స్ అనగానే ఎంతో ఆస్తి అంతస్తులు వస్తున్నాయని అనుకుంటారు. కానీ 2 సంవత్సరాలు 2 రూపాయలకే నేను పరిచర్య చేశాను. సైకిల్ లేదు, ఏమీ లేదు నా జీవితంలో. నన్ను బలపరుస్తూ, పాస్టమ్మ గారు బలపరుస్తూ, ప్రతి దాంట్లో ముందుండి మరి పరిచర్య కొరకు ముందుకు నడిపిస్తూ ఈ స్థాయి వరకు దేవుని తర్వాత మరి నా సతీమణి గారు, పాస్టమ్మ గారు సేవలో ముందుకు నడిపిస్తున్నారు. కఠినమైన బాధల నుండి ఈరోజు నన్ను పిలిచిన దేవుడు, అందుకనే వాక్యం నన్ను బ్రతికించింది. ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో, ప్రభుని నమ్ముతారో,
ఈ రోజు నేను రెండు రూపాయలకు సేవ చేసిన నేను విస్తారమైన ఇతరులకు సహాయం చేయడానికి విస్తారమైన దేవుడు ఆశీర్వాదము దేవుడు నాకు కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే నిరాశగా ఉన్నారో, ఇంట్లో లాస్ట్ ఒక మాట, గర్విష్ఠులు నన్ను మిగులు అపాసించని. చాలా మంది అపాసిస్తారు, దేవుడిని అపాసించారు, నన్ను కూడా అపాసిస్తుండొచ్చు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ దేవుడు వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం బ్రతికిస్తుంది, దేవుడు బ్రతికిస్తాడు. ఆయన విశ్వాసం కలిగి ఉండు, ఆయన మీద నమ్మకంతో ఉండు. నేను ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచాడో వెనుకకు తిరిగి చూడలేదు, దేవుని వైపు చూశాను. చంపేస్తున్నారు, కొడుతున్నారు, కానీ దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికి కూడా ఆయన నన్ను బోధిస్తూ నడిపిస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతి విషయం కూడా దేవుడు నాకు బోధి వెయ్యిల మందికి రక్షణలో దేవుడు నడిపిస్తున్నాడు. కనుక నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితంలో తన వాక్కు ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా ఎవరైనా నిరాశగా ఉన్నారో, దైవ సేవకులైన, సంఘస్థులైన, సంఘ పెద్దలైన, చిన్న సంఘమా పెద్ద సంఘమా, ఈరోజు సంఘాన్ని గురించి మాట్లాడదాం. సంఘానికి దేవుడు అధికారం ఏమి ఇచ్చాడు? నన్ను పిలిచిన దేవుడు సంఘాన్ని గురించి అధికారం ఇచ్చాడు. ఆ విషయాన్ని మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఈరోజు ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో 18-19 వచనంలో మాట అంటాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద సంఘం కట్టుదు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు పేతురుకు? పేతురు, నీవి బండ మీద సంఘం కడతావు. యువరాజు, నువ్వు ఒక పేతురువే, నువ్వు ఒక పౌలువు. ఈరోజు దేవుడు పరిచయం చేస్తున్న మనందరం కూడా అపోస్తుల బోధ కింద ఉన్నాం కనుక దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘానికి ఏం అధికారం ఇచ్చాడో దైవశ్రీ కూడా ఆలోచించావు ఎప్పుడన్నా? ఇక్కడ కింది వచనంలో 19వ వచనంలో మాట అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళం చెవు నీకు ఇచ్చేదను, నీ భూమి మీద భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. సంఘాన్ని పోషించే నాయకుడికి, యాజకుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలుసా? వాక్యం ద్వారా పిలుపుందా? చూడండి. పిలుపు లేదా? ఒక విశ్వాసగా సంఘ పెద్దగా ఉండండి. దేవుడు పిలిస్తే మాత్రం నేను వదలడు. దేవుడి మీద ఆశ కలగాల, వాక్యం మీద ఆశ కలగాలి. ఎవరేం చేయరు మనకు. అందుకనే సంఘానికి అంటే సంఘంలో ఉన్న మనకు, యాజకుడికి, సేవకుడికి అధికారం ఏమి ఇచ్చాడో తెలుసా? నీవు గుడిసెనా, చిన్న సంఘమా, పెద్ద సంఘమా, చాలా పెద్దదా, సంఘమే, పిలిపే, దానికి లోబడు. లేక నువ్వు సేవ చేయాలనుకుంటే దేవుడి కొరకు గోజాడు. నేను 9 సంవత్సరాల ఉపవాసం ఉండు, దేవుడిని అడుగు. పిలిచేదాకా నువ్వు ఎప్పుడైతే ఓపిక పడతావో, నిరీక్షణ కలిగి ఉంటావో, దేవునితో మాట్లాడితే నీకు ఎప్పుడు ఏం సహాయం చేసేవారని లేదు. ఈ రోజు నాకు ఎక్కడి నుంచి ఏం లేదు. నా ఆత్మీయ బిడ్డలు ఎంతో విస్తారంగా ఆశీర్వదింపబడుతుంది. ఈ సమయంలో కూడా దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే దైవసేవకులు, సంఘ పెద్దల మాట వినండి. సంఘానికి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? పేతురు, ఈ బండ మీద సంఘం కడుతూ, బండ క్రీస్తు, సంఘం కడుతూ పాతాళ ద్వారములో ఏది అయినా నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో పరలోకంలో దాని మీద పరలోక తాళం చేయి మనకి ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏది దేవుడిని అడిగి బంధిస్తావో దానికి ముందు నువ్వు దేవుడి ఇష్టానుసారంలో బ్రతుకుతున్నావా? దేవుడి పిలుపు నీకుందా? ఈ కడవరి గడియ, ఆఖరి గడియ, ఈ మొదటి తెగుల్లోనే జనమంతా, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కనుక 2, 3, 4, 5, 6, 7 తెగుళ్ళకు ఇంకా మనం ఉన్నాం. కనుక ఇప్పుడైనా మారాలా, దేవుని నిరీక్షణ కొరకు ఎదురు చూడాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైనా ఆలోచించావా? నా సంఘం చిన్నదని బాధపడుతున్నావు. సంఘానికి ఇచ్చిన అధికారం ఏంటి? కూడి మోకాళ్ళని ప్రార్థించి నువ్వు భూమి మీద ప్రార్థన బంధించు, పరలోకంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకని అంటున్నాడు, మీరు పరలోకం తాళం చేయిస్తున్నా, అది మన దగ్గర ఉంది, దేవుని దగ్గర, యాజకుల దగ్గర ఉంది, సేవకుల దగ్గర ఉంది. కనుక ప్రార్థించి, ఉపవాసంతో ప్రార్థించి, రోగములైనా వ్యాధులైనా చాలా మంది అద్భుతాలు అవ్వాలి. మీ ఇష్టం. మా సంఘంలో ఎంతో మంది అద్భుతాలు పొందిన వాళ్ళు, గర్భసంచులు ఎన్నో రకాలుగా పీడిస్తున్న వచ్చి నేను వెయ్యిల సాక్ష్యాలు చూపిస్తాను. అది దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, టుడే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సంఘము మనం భయపడకూడదు. భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా భయంకర పరిస్థితి కనుక దేవుడిచ్చిన అధికారాన్ని ఈ రోజు మీరు ప్రతి ఒక్కరు సూటిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘానికి దేవుడు పరలోకం కీ ఇచ్చాడు.
అది నీ చేతిలో ఉంది. నువ్వు ఎలా యూజ్ చేస్తావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగాని, నా సంఘం చిన్నది, నా పేద సంఘం అన్న విషయాన్ని మర్చిపో. నీవు ధనవంతుడు, చాలా పెద్ద సంఘం, దేవుడు చిన్న సంఘం చిన్న మంద భయపడకున్నాడు కనుక ఈ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే దేవుడికి జనానికి మధ్యవర్తిగా యాజకులుగా మనం నిలబెట్టాడు కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రభునామంలో ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ దయచేసి విమర్శ రూపంగా కాదు, ఆత్మానుసారంగా ఆలోచించండి. ఐ డోంట్ నో, నాకేం తెలియదు, నాకు బోధించేవాడు పరిశుద్ధాత్మకుడు ఏం చెప్పమంటున్నాడో అదే చెప్తున్నాడు. శిఖర్ రాబా నీ కొల్లు రాబా, శిఖర్ రాబా నీ కల్ల రాబా. ప్లీజ్ దయచేసి మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఏమన్నాడు? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏముండాలండి? మొదటిది మనము నిర్భరమైన బుద్ధి గలవరమై, ఏమండి, ప్రార్థన పూర్వకంగా విశ్వాస పూర్వకంగా నీవు జీవించాలి. ఎందుకు? నీకు పరలోక కీ ఇచ్చాడు. ఎందుకు? సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నాడు తిరుగుతున్నాడు. భయంకరమైన శోధనలు, ఏమండి, మనం ఈ లోకంలో ఉన్నాం కనుక మనం కూడా శ్రమలు అనుభవిస్తాం. క్రైస్తవులు కూడా శ్రమలు అనుభవిస్తారు. అందరూ ఇప్పుడు అనుభవిస్తారేమా? 100% అనుభవిస్తాం, తప్పలేదు. ఆయన రాకడ పర్యంతం ఒక రోజు వస్తుంది, ఆయన శ్రమల నుండి మనం విడుదలిస్తాడు. అంతవరకు మన శ్రమలు అనుభవించవలసిందే కనుక అందుకనే ప్రభు ఏం చెప్తుండండి ఇక్కడ, నీవు నిర్భం గల బుద్ధి గల ఉండి, ఏమండి, మేకో ఉండి ప్రార్థన పూర్వకంగా ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఏమండి, ఈ లోకములో ఉన్న శ్రమలు అందరికి వచ్చినట్టుగా మనకు కూడా సంభవిస్తున్నాయి కనుక నీకు నేను తెలియచేస్తున్నాను కనుక నీవు వాటికి భయపడకు. వాళ్ళకు శ్రమలు వస్తున్నాయి, మనకు శ్రమలు వస్తున్నాయి, విశ్వాసికి శ్రమలు వస్తున్నాయి, విశ్వాసం లేని వాళ్ళకు వస్తున్నాయి కనుక నువ్వు భయపడకు. మనకు చెప్పబడ్డది, వారికి తెలియదు కనుక వాడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా, ఏ సంగతి నాశనం చేస్తున్నా, ఎవరిని పడేస్తున్నా, విమర్శలే, ఎక్కడ చూసినా విమర్శ రూపంగా ప్రపంచమంతా కూడా వాడు తిరుగుతున్నాడు. మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను సహోదరులారా, చాలా వినండి. యోగు గ్రంథంలో సరే అవసరం లేదు కానీ యోగు గ్రంథము 2వ అధ్యాయంలో, ఏమండి, దేవదూతల సమూహము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారు? లూసిఫర్ వెళ్ళాడు. ప్రభు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి పైన తిరుగుతూ వారిలో వీరిలో అక్కడ ఇక్కడ సంచరిస్తూ నేను వచ్చాను. వాడు పనే అది. ఒక మనిషిలో చొరబడతాడు, సంఘంలో చొరబడతాడు, మానవులు చొరబడతాడు, ప్రేమ లేకుండా చేస్తాడు, విశ్వాసం తీసేస్తాడు, నువ్వు బ్రతుకోమంటాడు. కానీ ఒక్క విషయం సంఘం గుర్తుపెట్టుకోండి, ప్రతి బిడ్డ, నీ దగ్గర పరలోక కీ ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవునికి లోబడతావో, నీకు విశ్వాసం ఉంటుందో, నువ్వు దేనికి భయపడవు. కరోనా గాని ఇలాంటి ఎన్ని వచ్చినా నువ్వు భయపడవు. ప్రార్థన లేదో, నీ జీవితం అబద్ధం ఉండదో, నువ్వు మారలేవో, దేవుని పిలుపు లేదో, నువ్వు భయపడతావు. భయపడే ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని నేను ప్రభువును నేను మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోకి కొనపోబడెను. చాలు, ఇక్కడ ఒక విషయంగా గుర్తుంచుకోండి. యేసు ప్రభు ఈ లోకములకు వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభును కూడా సాతాను శోధించాడు. ప్రభును కూడా సాతాను శోధించాడు. ఏమండి, 40 దినములు రాత్రి ఉపవాసం ఉంటే అర్థమవుతుందా? ఏమన్నాడు? నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని తిను, ఈ కొండ మీద దుంకు, ఈ భూలోక సుఖములని చూపించాడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? వాక్యం ధరనే ఆన్సర్ చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్.
ఈ మత్తయి సువార్తలో మనం ఇంతవరకు 4వ అధ్యాయం ఇంటి కూడా చదువుకోండి, మీరు ధ్యానించండి. ప్రభుల వారు ఈ 4వ అధ్యాయంలో మొదటి నుంచి 11 వరకు ఏముందంటే, ప్రభుల వారు నువ్వు సాతానుడు ఏ విధంగా శోధించాడు. మరి ప్రభుల వారిని శోధించినప్పుడు మనల్ని శోధించాడా? అందుకనే ప్రభుల వారు ఏం చేశారంటే, ఇగో నేను వెళుతున్నాను కనుక ఆదరణకర్తను మీ మధ్యలో నీకు పంపుచున్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, భయపడకండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. ఆ రోజు నింపాడు, ఈ రోజు నింపాడు. నమ్మితే నింపబడతావు, నమ్మకుంటే నింపబడవు. నమ్మితే నీకు భాషలు వస్తాయి, నమ్మకుంటే రావు. నమ్మితే నీ కళ్ళు దర్శనం వస్తాయి, నమ్మకుంటే రావు. ఇదంతా కూడా విశ్వాసం మీద ఆధారపడింది. బైబిల్లో చెప్పబడ్డ ప్రతి మాట నెరవేరుతుంది కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకు ఎన్ని ఆశలు ఇచ్చాడు, ఈ రోజు సాధారణ ఎన్ని ఆశలు ఇస్తలేడు. ఎన్ని రకాలుగా మరి దేవుని వాక్యము, నీ వాక్యం నన్ను బ్రతికించినను. వాక్యము ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా, ఏది ఉన్నా వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం నిన్ను కాపాడుతుంది. వాక్యం నిన్ను దీవిస్తుంది. వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు నాకు ఫోన్ వచ్చింది. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక బండి వచ్చిందట, ఒక బండి యాక్సిడెంట్ అయింది, మొత్తం అంతా పగిలిపోయింది, డాక్టర్ బ్రతకడన్నాడట. అయ్యా డాక్టర్ బ్రతకడంటున్నాడు, ఐసీయూలో పెట్టారు అన్నారు. వాళ్ళెవరు నాకు తెలియదు, నేనెవరు వారికి తెలియదు. సజీవ సాక్ష్యం చెప్తున్నాను. ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, నీకు పరలోకి ఇచ్చాక ప్రార్థించమన్నాడు. ప్రార్థించాను, వారికి చెప్పాను, ఫోన్లో ప్రే చేసి బాబుకి ఏమి కానీ. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశారు, ఏమి లేదు, మామూలు దెబ్బలు తగినాయి, ఆయన ఏమిగా 2 days ఐసీయూలో ఉంటే సరిపోతుంది, బాగా అయితే బాబు మాట్లాడుతుందని చెప్పాడు. దేవుడు ఇష్టం. అద్భుతాలు చేసేది దేవుడు, అద్భుత కార్యాలు చేసేది దేవుడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని, అందుకనే శ్రమలో మనం నిలబడాలి. శ్రమ వచ్చిందంటే అర్థమైంది, ప్రభు వస్తున్నాడు, నిజమైన క్రైస్తవులు నిలబడతాం. అందుకే నేను ఈ రోజు అన్న మారాలని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 26:41 ఏముందో చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలండి? కరోనా 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 అని భయపడుతున్నారు కదా భయపడుతున్నాం. ఓకే, మంచిదే, దూరం ఉండడం మంచిది, గవర్నమెంట్ అని చెప్పింది, ఆచరించడం మంచిది. కానీ భయపడకు. ఏం చేయమన్నాడు ప్రభు? ఇది వస్తుందని చెప్పాడు. నేను సంఘంలో 6 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, వాక్యం దొరకదు, అయ్యగారు దొరకడు, ప్రార్థన దొరకదు, చర్చిలు క్లోజ్ అయితే అని చెప్పాను. అడగండి, నా ప్రేమికులందరికీ వింటున్నారు కదా, మీరు అన్ని గ్రామాల నుండి వింటున్నారు కదా, మీ అందరికి చెప్పబడ్డది. నేను పిలుపుతో వచ్చాను, ఎవరో ఇస్తారేం రాలేదు, ఎక్కడి నుంచి ₹1 రాలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు బోధిస్తున్నాడు. ఈ వాక్యం కూడా దేవుడు ఇచ్చాడు. అందుకే ఏం చేయాలో తెలుసా? అయ్యా వినండి, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన ఏం చేయాలి మనము? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పిన. అర్థమైందా? ఆత్మ సిద్ధమే, శరీరం ఏమంటుంది? అయ్యో అలసిపోయాను, నేను సొమ్ముసిలిపోయాను అని శరీరం అంటుంది. ఆత్మ సిద్ధమే, ఆత్మ మరణం లేదు. అందుకనే ఈరోజు ఆత్మ తన శరీరాన్ని జయించి. నాకు కూడా చాలా శోధనలు ఉన్నాయి, నా శరీరం అంతా బలహీనం ఉంది, చాలా సిక్కున్నాను. కానీ దేవుడు పరిశుద్ధాత్మలో నువ్వు భయపడవసరం ఏమీ లేదని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అందుకనే ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దుబాయ్లో ఉన్నా, నువ్వు మస్కట్లో ఉన్నా, నువ్వు సౌదీలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ప్రార్థన చెయ్యి. అమ్మా దేవుని బిడ్డలారా, అయ్యా చిన్నపురంలో ఉన్న సోదరులారా, సుద్దపెండ్లో బిడ్డలారా, డిచ్పెండ్లో బిడ్డలారా, మోపాలలో, గన్నారంలో, మాణిబండలో, అమరాలలో, వడ్డేడి పెళ్లిలో, అదే విధంగా నిజామాబాద్లో ఉన్న బిడ్డలారా, జైరాబాద్లో బిడ్డలారా, సోదరుల బిడ్డలారా, మీ అందరికీ మనం చేస్తున్నాను. నీ కొరకు ఆత్మీయ తల్లి తండ్రి పిల్లలు ప్రార్థిస్తున్నాం. నువ్వు దేనికి భయపడకు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయవాడిని భయపడాలి. ప్రార్థన అనగా పరలోక కీలికి ఇచ్చాడు కనుక ఆ ప్రార్థన బంధించు, నీ ఆవరణలోకి రాదు. మన దేశం కూడా క్షేమంగా ఉంటుందని ప్రభు చెప్పాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఒక మాట అంటాడు యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎప్పుడు నువ్వు దేవుడికి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, నీలో అబద్ధాలు ఉన్నాయనుకో, నువ్వు మారకపోతే, ఇప్పటికి కూడా ఈ వాక్యం ఏంటి, నువ్వు అబద్ధాలు నీలో వెళ్ళకపోతే, ఎప్పుడైతే అబద్ధాలు స్టార్ట్ అయినా నువ్వు సాతాను చేతులకి వెళ్ళిపోయినావు. అందుకే నేను ప్రభేమంటుండే మొదటి నుంచి మనం చదవమ్మా. కాబట్టి ఎవరికి లోబడాలా? దేవునికి. అర్థమైనా? దేవునికి లోబడిన వాడు సేవకుడికి లోబడడు, సంఘానికి లోబడడు, దేనికి లోబడడు. అర్థమవుతుందా?
కాబట్టి నువ్వు దేవునికి లోబడా, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవునికి లోబడితే, ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంటే వాడు వెళ్ళిపోతాడు. ప్రార్థన జీవితమే లేదు, విశ్వాసమే లేదు. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఏమండి ఎన్ని అబద్ధాలకు సరి గుర్తు పెట్టుకోండి దయచేసి. ఎవరు ఉద్దేశించి కాదు, వాక్యం చెప్తుంది కనుక ఈ వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ వాక్యాన్ని నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, చదవవసరం లేదు. 6వ అధ్యాయంలో 15-16 చూస్తే మరి ఇక్కడ ఎవరున్నారు? ఎలీషా దోతాను స్థలంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరున్నారు? గేహజీ. ఆయన పట్టుకోవడానికి వచ్చారు. రథములన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఏమంటుండే ఇక్కడ, అయ్యా మనం అయిపోయింది, మన పని నశించిపోతున్నాం అన్నప్పుడు తాను అంటున్నాడు, అయ్యా మన చుట్టూ దేవుడు అగ్ని రథాలు ఉంచాడు. హల్లెలూయా. విశ్వాసి సంఘంలో చుట్టూ ఎవరున్నారు? అగ్ని రథాలు ఉన్నాయి, కనబడతలేవు. అప్పుడు అతను ప్రార్థించినప్పుడు అతని కళ్ళలో నుండి పొరలు పడిపోయినాయి. ఈ కళ్ళతో కాదు, ప్రార్థన చేయి, శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఏమైంది అక్కడ? ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అర్థమైంది మీకు విషయాన్ని? అక్కడున్న శిష్యుడికి అర్థం కాలే. ఇతను ఎప్పుడైతే ప్రార్థించాడో కళ్ళ నుండి పొరలు పోయిపోయినాడు. అందుకనే ఈ రోజు మన పాపం పొర తీసేసుకోండి, మోసమైన పొర తీసేసుకోండి, అబద్ధమైన పొర తీసేసుకోండి. సంఘం నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం, ఆరాధనలోకి వెళ్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ఏది నీ విశ్వాసము? ఏది నువ్వు దేవునికి లోబడుతున్నావు? నీలో అబద్ధం ఉన్నంత కాలము దేవునితో మాట్లాడాడు. అబద్ధం అది. నువ్వు అబద్ధం తీసేసుకుంటూనే దేవునితో మాట్లాడతాడు. అందుకనే ఎప్పుడైతే కళ్ళపుర బయటికి వెళ్ళిపోయిందో అగ్నిరథాలు కనబడ్డాయి. అప్పుడు అన్నాడు, వీరిని మొత్తుమనగానే వారిని మొత్తినప్పుడు అందరూ కూడా వాళ్ళు చనిపోయినట్టు మనం చూస్తున్నాం. నా దేవుని బిడ్డలారా, సంఘానికి ఇచ్చిన అధికారం అందుకే అంటున్నాడు. ఏంటో తెలుసా? ప్రతి విశ్వాస చుట్టూ, ప్రతి సంఘం చుట్టూ, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని కాపుదల ఉంది. ప్రైజ్ గాడ్. దేవుని కాపుదల. దేవుని పోషిస్తాడు. వాక్యం మీద విశ్వాసించు. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు ఆహారం పెడుతుంది, నీకు అందిస్తుంది. ఒక విషయాన్ని చెప్తాను ప్రియులారా, నేను కొత్తగా పరిచయకు వచ్చిన తర్వాత పరిస్థితి ఘోరంగా ఉంది. ఎప్పుడు నేను భయపడలేదు. మరి క్రిస్మస్ పండగ వచ్చింది. నేను అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా అన్ని విజిట్ చేసి వచ్చావా? ఎస్ అన్నాను. మరి 5-10 డేస్లో పండగ ఉంది, మన పిల్లలకు బట్టలే, మనకు బట్టలే అన్నారు. నాకు బాధ కలిగింది. నేను ఇంట్లోకి ఏడ్చాను, చాలా ఏడ్చాను. ప్రభువా, అవును నాయన, అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను, మరి నా కుటుంబ సంగతి ఏంటి అన్నప్పుడు నేను పిల్లలు అన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి నేను దేవుని దగ్గర గట్టి ఏడుస్తూ దేవుని ఆరాధిస్తున్నాను. దేవుడు నాతో ఏం చెప్తాడు తెలుసా? మీ బీరువా ఓపెన్ చేయమని చెప్పాడు. నేను ఉదయకాలం లేచి పాస్టర్కి చెప్పాను, అమ్మా బీరువా ఓపెన్ చేయన్నాను. ఏముంది బీరువాలో? ఏమీ లేదన్నాడు. నువ్వు దేవుడు చెప్పాడు ఓపెన్ చేయను. బీరువా ఓపెన్ చేసి డ్రెస్సులు తీయగానే ఆయనకి 10,000 రూపాయలు కింద పడేది. తిరిగి పిల్లలు వారి బట్టలు కొనుక్కున్నారు. నేను బైబిల్ చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను హెచ్గా గారి దగ్గర. ఎవరో ఒక బ్రదర్ కలిసిన, ఐ డోంట్ నో, పేసలాడు సార్ అన్నాడు. నన్ను తీసుకెళ్ళాడు. ఏంటి అన్నాను, బట్టలు కొన్నాడు. అంటే VNR టేలర్ ఇప్పటికుంది, అందులో కట్టేసిన తర్వాత డబ్బులు ఇచ్చాడు. నేను చూస్తే ఆ వ్యక్తి అక్కడ లేడు. ఈ రోజు వరకు ఆ డ్రెస్ నా దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం మీద ఆశ కలిగి ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. ప్రపంచ లోకం ఏలుతున్న దేవుడు నిన్ను పరిపాలించడానికి, నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభువును నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 4-5-6 వచనంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. నన్ను పోషిస్తున్నాడు, ఇప్పటికీ పోషిస్తున్నాడు. చదువు ఒకసారి. యేసు తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి. అర్థమవుతుందా? చాలా మంది అంటారంటే యేసు ప్రభు ఆయన రక్షించుకోలేడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? తప్పు సహోదరుడా, సహోదరి, తప్పు మారు. ఈ రోజు యేసు ప్రభు ఏమంటలేడు అనుకుంటున్నావా? ఆయనకు ఏమి సంభవింపబోతుందో మొత్తం తెలుసు వచ్చాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మీరెవరిని వెతుకుతున్నారని మీరెవరిని వెతుకుతున్నారు అన్నాడు.
వారు నజరేయుడైన యేసును అన్నారు. ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడు. వారికి నేను అన్నాడు. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నుండి ఆయనను అప్పగించిన యూదవుడు ఉన్నప్పుడు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అర్థమవుతుందా? ఆయన సమయం రాలేదు, యూదా కూడా ఉన్నాడు అక్కడ. ఆయనను ఎవరిని మీరు వెతుకుతున్నారంటే నజరేయుడైన క్రీస్తును అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా నేనే అనగానే కింద పడిపోయారు. మరి ఆ రోజు ఎందుకు సమయము? ఆయన శిలువలో మరణించకపోతే, సమాధి చేయబడి లేవకపోతే మనకు లోక కళ్యాణం జరిగేది కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్ముతున్నా. దట్ ఈజ్ యువర్ లైఫ్. నమ్మినా దేవుడే, నమ్మకపోయినా నువ్వు దేవుడే. నాతో మాట్లాడాడు. నేను సజీవ సాక్ష్యాన్ని, నేను నాస్తికున్నే. మాట్లాడితే దేవుళ్ళకి వచ్చాను. ఎంతమంది అయితే దేవుని విమర్శిస్తున్నారో ఒకరోజు దేవుడి లెక్కలో ఉంటారు. మీరు మారండి, దేవుని నమ్మండి. అందుకనే వారు మారుతారు, మనం మారుదాం. మన జీవితాన్ని మార్చుకుందాం. విమర్శలు మానండి, ప్రార్థన చేద్దాం. ప్రపంచం అల్లకల్లలో ఉంది. ఒకరిని ఒకరు విమర్శించకండి. చిన్న సంఘమా, పెద్ద సంఘమా, ఏ సంఘమా, నేను పెద్ద, నేను చిన్న కాదండి. దేవుని దగ్గర అందరూ ఒకటి. పిలుపున్నదా లేదా? పిలుపున్నవాడు పెద్దవాడు. పిలుపు లేకపోతే పిలుపు కొరకుండు కానీ ఆ దేవుణ్ణి పట్టుకునే శక్తి ఎవరికి లేదు. అందుకనే ఈ రోజు నీ దగ్గర నా కీనును మర్చిపోకు. ఏదో ఇస్తారన్న పరిగెత్తుంది, మర్చిపోకని బైబిల్ గ్రంథంలో ప్రభు మనతో చెప్తున్నాడు. నా జీవితం ఎన్నో శ్రమలు అనుభవించాను. ఆ శ్రమల నుండి దేవుడు నాకు ఈరోజు నాతోటి సేవకులు, నాతోటి సహోదరులు ఉన్నారు కనుక ఈరోజు వాడుకుంటున్నాడు. ఇది ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపతి తీసుకెళ్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నాం. 10-18 వచనాలు మనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎవరండి? మనకేం కావాలా? ప్రభు యొక్క మహాశక్తి. మానవుని శక్తి కాదండి, దేవుని శక్తి. ఏంటి శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తి. నాకేమీ లేదు, ఏ ట్రైనింగ్ ఏమీ లేదు. నేను ఈరోజు మాట్లాడుతున్నా నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. కాబట్టి రైట్, ఉపవాసం ఉండి ప్రార్థించు. 3000 మంది నీకు పరిశుద్ధాత్మ వచ్చింది. ఈరోజు నీ మీదకి వస్తుంది, సంఘం మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నీకు వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నీకు లేకపోతే, నువ్వు నమ్మకపోతే, సమస్తగా ముసుగులను ఉంటే ఎప్పటికి నువ్వు బయటికి రావు. బైబిల్ చదువు, ఏం చెప్తుండో చదువు. యేసు ఉన్నప్పుడు చెప్పాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత చెప్పాడు. వెళ్ళిన తర్వాతనే పరిశుద్ధాత్మ నింపాడు. ఇదిగో నేను ఆత్మ పంపుచున్నాను, మీరు గుడి ప్రార్థించమన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మను వాడుకుంటున్నాడు. నమ్ము, విశ్వాసించు. అమ్మ ఆ వాక్యం చదువమ్మా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎవరి యందు? మనుషులందు కాదు. వాక్యం ని బ్రతికిస్తుంది. ఆయన యందు నువ్వు బలవంతుడుగా ఉండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. సాతాను యొక్క తంత్రములు ఎదిరించాలా, వ్యాధులు ఎదిరించాలా, రోగములు ఎదిరించాలా, శోధనలు ఎదిరించాలంటే ఏమి కావాలో చెప్తున్నాడు ఇక్కడ. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సౌరంగ కవచం, ధరించుకొనుడి. పరిశుద్ధాత్మ కవచం. ఇప్పుడే వాక్యం వింటున్న నీకు హీలింగ్ కలుగుతుంది. జయరాబదులు ఏకంటే అయిన సహోదరుడా, దేవుని టచ్ చేస్తున్నాడు. దేవుని నూతన జీవితం ఇచ్చాడు. నువ్వు భయపడొస్తున్నాను లేదు. జయరాబదులమ్మ, నీ భయము దడను దేవుడు తీసేస్తున్నాడు. సోదరుల దేవుడికి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. రాజు అమ్రా, నీ ఒంటిలో ఉన్న బలహీనత దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు నిలబడుతున్నాడు. దేవుడు తన ప్రార్థన శక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నపురంలో ఉన్న గంగాధర్, నీ తలనొప్పి కడుపు నుండి దేవుడు విడుదలిస్తున్నాడు. ఇప్పుడే దేవుడు నామానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మంది బలహీనతలు ఉన్నారు. దేవుడికి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్. చదవమ్మా. ఏలయనగా మనము పోరాడునది
శరీరులతో కాదు గాని ఏమండి? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో గుర్తు పెట్టుకుంటున్నారా? ఆకాశ మండలములో శక్తులు, దురాత్మ శక్తులు ఉన్నాయి. ఒకరి పడకుండా చేస్తున్నాయి. సంఘాల యుద్ధాలు నేర్పుతున్నాయి. నువ్వు ఎలా బ్రతుకుతావు అబద్ధం నేర్పుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ అబద్ధం నీ నోటిలో వచ్చిందంటే నువ్వు సాతాను హస్తంలో కిందికి వెళ్ళిపోయినావు. నీ జీవితంలో మారాలి. మారకపోతే అంతే. నువ్వు పోరాడుతున్నది ఆకాశమంలో తిరుగుతున్న దురాత్మ శక్తులతో. వాడిని గుర్తుపట్టాలి. వారికి బలం సరిపోతుందా? ఏ బలం కావాలి నీకు? నీకు తెలియని బలము బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మ శక్తి బలం. దయ్యాలు గడగడ వణికిపోతాయి, రోగాలు గడగడ వణికిపోతాయి. అందుకనే ప్రభన్నాడు, ఇదిగో ఈ పరలోకం తాళం చేయి. ఎవరికి ఇస్తున్నా? సంఘానికి. ఎవరో పిలువబడ్డ సేవకుడి సంఘానికి. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో నేను దాన్ని బంధిస్తా. రోగాల మీద, అన్నిటి మీద ఈ రోజు దేవుడికి అధికారం ఇస్తున్నాడు. ప్రపంచంలో కరోనా యేసునామమున ఆగిపోను గాక. ఈ తెగులు ఆగిపోను గాక. మా దేశంలో ఆగిపోను గాక. మా నిజామాబాద్ నుండి వెళ్ళిపోను గాక. మా ప్రాంతం నుండి వెళ్ళిపోను గాక. ఆమేన్. హాస్పిటల్లో ప్రతి బిడ్డకు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. దేవుడు తన రక్తంతో మేము కడుగుతున్నాడు. ఎవరు మీరు భయపడవసరం లేదని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు కనుక అందుకనే ఈ ఆకాశ మండలంలో తిరుగుతూ ఎవరికి అర్థం కాకుండా ఎన్నో రకాల మానవులను దాడి చేస్తున్నాయి కనుక సేవకులైన మనము ఆ పరలోకి ఇచ్చింది కనుక కళ్ళు తెరిచి మనం ఈ రోజు ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు జరిగిన విమర్శలు చాలు. ఇంతవరకు జరిగిన ఎవరు తిట్టుకోవడం చాలు. ప్రభు కొరకు మనం బ్రతుకుదామని అందుకనే ప్రభు ఈ రోజు మనకు పరలోకి ఇస్తున్నాడు. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం నిన్ను పోషిస్తుంది. వాక్యం నిన్ను నడిపిస్తుంది. వాక్యం నీకు అందిస్తుంది. నువ్వు వాక్యం మీద ఆధారపడు. ఆ వాక్యమే క్రీస్తు. శ్రమలు ఇస్ నథింగ్. నువ్వు భయపడకని వాక్యం చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం దయచేసి త్వరగా ముగించబోతున్నాను. దినములు చెడ్డవి గనుక అమ్మా జాగ్రత్త వినండి దయచేసి. దినములు చెడ్డవి గనుక ఎప్పుడు చెప్పబడ్డది? యేసు ప్రభు ఆ కాలంలో చెప్పబడ్డది. ఇప్పుడు ఏ దినములు ఉన్నాయి? ఎవరి నోట చూసి ఏమున్నాయి? దినములు చెడ్డయి అంటున్నాయి. దినములు చెడ్డయి కనుక మీరు సమయమును పోనీయక. మరి ఏం చేయాలి మనము? సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయమును పోనీయకండి. ఇంకా క్రైస్తవులు టీవీలు మానలేరు, సీరియల్ మానలేరు. త్రాగడం చూసండి ఎంత భయంకరం అండి. ఎంత భయంకరమండి పరిస్థితులు ఉన్నాయి. ఏమండి కనీసం క్రైస్తవ సహోదరులైనా మనమైనా ఇప్పటికైనా సమయమును వ్యర్థం చెయ్యక మనము ఏమండి సద్వినియోగం చేసి దాని సద్వినియోగించుకుంటూ అజ్ఞానం వల్ల గాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనము సమయాన్ని పోనీయక దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తుంటే మన దేశానికి, ప్రపంచానికి క్షేమం కలుగుతుంది. అర్థమైందా? ప్రార్థన చేయని వాడు అన్నం తినద్దనుంది. ప్రార్థన చేయి. నీ దగ్గర కీని గుర్తు పెట్టుకో. వాడి దగ్గర బంధించు. అవి పారిపోతాయి. అది యాజకుడికి ఇచ్చిన అధికారం. సేవకుడు అంటే నాట్ ఏ జోక్. సేవకుడు అంటే దేవునితో పిలువబడ్డవాడు. యాజకుడు సర్వలోకాన్ని సృష్టించిన కర్త. ఆయనకు జనానికి మధ్యవర్తి ఎన్నుకున్నాడు కనుక సేవకుడు అంటే ఆశిమాషి కాదు. సేవకుడు అంటే ఏమండి సాక్షాత్తు దేవుడితో పిలువబడ్డవాడు. ఇంకో విషయం తెలుసా? మానవుడు ఎందుకు ఇంత ప్రయాసపడుతుందంటే మానవుడు ఏంటో ఏమైనా గమనించావా? మానవుడు దేవుని స్వరూపం. అందుకని అన్నాడు మన రూపంగా మానవులను చేయమన్నాడు. అందుకనే దేవుడు మనం దేవుని స్వరూపం కనుక మనం సాతాను స్వరూపంగా మారిపోకూడదని మన నోటి నుండి బూతులు, సొసక్తులు, అబద్ధాలు, మోసాలు, దగాలు ఇవన్నీ తొలగిపోవాలని ప్రభు చెప్తున్నాడు. అందుకనే నా సహోదరులారా సమయమును వ్యర్థం చేసుకోకూడదని చెప్తున్నాడు. ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం దయచేసి. 1 యోహాను 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పి నేను ఎందుకంటే ఇందులో అన్ని మాట్లాడండి సమయం సరిపోతలేదు కనుక కొన్ని విషయాలు మీకు ఫోన్ నంబర్ ఇచ్చి అన్ని ఇచ్చాను. మీరు మా కొరకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. 1 యోహాను 3వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. అపవాది
మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక. ఏమండి? అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు. మరి ఇప్పుడు నువ్వు పాపం చేసి పాపం నుండి విడుదల పొందకపోతే నువ్వు అపవాది సంబంధివే. నువ్వు ఏ వేషం వేసుకున్నా, ఎన్ని రండలు చేసినా నీవు ఆయన హస్తంల కిందకి, వాడి హస్తంల కిందకి వెళ్ళిపోతావు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధం. అర్థమవుతుందా? ఇప్పుడు పాపములు క్షమించడానికి ప్రభు వచ్చాడు. నువ్వు తెలిసి కూడా ఇంకా నువ్వు పాపం చేస్తే నువ్వు ఎవరి సంబంధిని? అపవాది సంబంధిని. అపవాది సంబంధి నువ్వు దేవుడి సంబంధి ఎలా అవుతావు? నీకు మారు మనసు లేదు. నీ నోట్ల అబద్ధము, మోసము, దగ. ఏమండి? ఆదివారం ఆరాధన, పోగరే సినిమాలు, ఆదివారం ఆరాధన సీరియల్, ఆదివారం ఆరాధన డ్రింక్. ఇప్పటి నుంచి మారుతావు. ఇంత భయంకర పరిస్థితి. అందుకని అంటున్నాడు, అపవాది మొదటి నుండి అబద్ధికుడు, పాపం చేసేవాడు. ఎవడైనా వాక్యం విని దేవుణ్ణి నమ్మి ఇంకా నువ్వు పాపం చేస్తే వాడి సంబంధివే తప్ప నువ్వు దేవుడి సంబంధి కావు. అందుకనే ఒక సోదరుడు ఒక పాటలో పాడుతూ ఒక మాట అన్నాడు, చర్చిలోనట పావురంలా కనబడతారు, బయటికి వెళ్తే కాకుల్లా కనబడతారు. పావురం ఎప్పుడు పావురంగానే ఉండాలి కానీ కాకిగా మారడానికి వీలు లేదు. దయచేసి వాడు ఎంత వాక్యం వింటున్నారా మీరు? ఏమండి? వాడు ఆది నుండి అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక, మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక బెదిరియబడ్డాడు. పాపం చేయవాడు అపవాది సంబంధం. పాపము చేయవాడు అపవాది సంబంధం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పాపము క్షమించడానికి ప్రభు వచ్చాడు. ఇప్పటికైనా ఈ వాక్యం నువ్వు మారు మనసు పొందితే నీకు క్షమింపబడుతుంది. అందులో ఉంటే మాత్రం నీకు మారు మనసు చెప్పలేదా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసు ప్రభువు ప్రత్యక్షమైన దాని కొరకే. దేవుని మూలంగా పుట్టినవాడు, పిలుపుతో వచ్చినవాడు. ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఒకవేళ పాపం చేసినా పరిశుద్ధాత్మ ద్వారా వాడు దేవుని దగ్గరికి క్షమాపణ కోరుతాడు కనుక వాడు అందులోంచి విడుదల పొందుతాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా సహోదరి సోదరులారా, ఏమండి? ఒకసారి వాక్యం వింటున్నా నువ్వు ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించాలని ప్రభువును మనం చేస్తున్నాను. ఆఖరిలో ఒక వాక్యం చెప్పి నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త, ఏమండి? దయచేసి మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసి ముగించుకుందాం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3. ఆది యందు వాక్యం ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను. అర్థమవుతుంది? ఆది ఏంటంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఎవ్వరు లేనప్పుడు ఆది యందు వాక్యం ఉండంటే వాక్యం యేసుప్రభు ఉండే. వాక్యము దేవుని యొద్ద ఉండే. వాక్యము దేవుని యొద్ద. ఆయన ఈయన ముగ్గురు ఒక్కోడే. వాక్యము దేవుడై ఉండెను. అందుకనే వాక్య రూపంగా మన మధ్యలో ఉన్నారు కనుక ఏమండి? ఈ వాక్యము దేవుడు నమ్మండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగానే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి వల్ల కలిగింది? ఆయన మూలంగానే కలిగింది. ఎప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాలు కాదండి, భూమికి పునాదులు వేసిండే ఆయన. తర్వాత ఇవన్నీ వచ్చినాయి. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. నా సోదరులారా, నేను ముగిస్తున్నాను. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహిస్తలేరంటే ఇదే. అర్థమవుతుందా మీకు? పరలో సంఘం అర్థమవుతుందా? నీ వాక్యము నన్ను బ్రతికించెను. ఆ వాక్యము వెలుగు రూపంగా తిరుగుతుంది ప్రపంచం అంతట్లో. ఈ పాపం చీకటి అంటే పాపం అలవాట్లు. ఏమండి? తాగేవాడు అదే ముసుగులో ఉన్నాడు, అబద్ధాలు అదే ముసుగులో ఉన్నాడు. కనుక ఈ రోజు దేవుడు చెప్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పాను నేను పోయిన ఎపిసోడ్ లో. హిజ్కియా ఒక ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావు, నీ కుటుంబం బాగు చేసుకున్నాడు. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని దగ్గర మోకల్లాని గోడ తట్టు తన ఏమి ఉందో ప్రభు నీకు అన్ని తెలుసు అన్నప్పుడు 15 సంవత్సరాల వయసు ఇచ్చాడు. ఈ రోజు కూడా నీవు నీ జీవితంలో ఇప్పుడు అనే వాక్యం నువ్వు మారితే
నీ జీవితం బాగైతుంది, నీ కుటుంబం బాగైతుంది. ఎందుకంటే మొదటి తెగుల్లో ఈ భయంకర పరిస్థితిలో ఉన్నాం ప్రపంచమంతట్లో. ఇంకా 2, 3, 4, 5, 6 తెగులు ఉంటున్నాయి, 7 తెగులు ఉంటాయి. నువ్వు జాగ్రత్త సుమా. అందుకనే పరలోకంతో ఆలోచన నీకు ఇచ్చాడు. పేతురు, ఈ బండ నేను సంఘం కడతాం. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం పేతురు, క్రీస్తు. నీవు ఈ బండ మీద సంఘం కడుతున్నావు కనుక ప్రతి సంఘం క్రీస్తులో కట్టబడాలి, క్రీస్తుల పునాది మీద కట్టబడాలి. వారికి పరలోకం కీ ఇచ్చాడు. ఒక విషయం చెప్తున్నాను, క్రీస్తు అన్న దేవుడే, యేసు అన్న దేవుడే, మెస్సయ్య అన్న దేవుడే, ఎన్నో పేర్లు ఉన్నాయి. నా మాట అగ్ని వంటిది. ఈ సంఘం పేరు, ఈ మా మినిస్ట్రీ పేరు ఎంపీఎల్ఎస్ నుంచి నా మాట అగ్ని వంటిది. దేవుడు అన్నాడు, నీ మాట వినంటావు, నువ్వు కాదంటే కాదు. అందుకని దేవుడు అంటారా, ఈ రోజు నీ వాక్యము నన్ను బ్రతికించాను. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం స్వస్థపరుస్తుంది, వాక్యమే క్రీస్తు. అందుకనే ఇక్కడ ఏమంటుండంటే, దేవుడు నామనికి స్తోత్రం. బండ సంఘం అంటే అడిగి చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా భయపడకండి. ఏ రోగానికి, వ్యాధికి, దేనికి భయపడకు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. శిఖరాబా నీకు లోరా రాందా నిక్కల రాబా శిఖర్ రాందా రిబా నీకు లోర రాందా నాబా నిక్కల రాబా శిఖర్ రాందా నిక్క రిబా బాబా రిబా నీకు లోర రాబా. తండ్రి నీకు స్తోత్రం కలుగునుగాక. ప్రపంచమంతటి కొరకు, మా దేశం కొరకు, మా జిల్లా కొరకు, మా ప్రాంతం కొరకు, మా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ వాక్యం విన్న తర్వాత ప్రభువా మన జీవితంలో మార్చండి. పాపం నుండి విడుదల, రోగం నుండి విడుదల, శాపం నుండి విడుదల. దేవా నువ్వు సాయించి, దేవా సాయించి. అతి త్వరగా నువ్వు సంఘం తెరవబోతున్నావు, మేము కలవబోతున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా బలహీనతో, కడుపు నొప్పి, కాలు నొప్పితో, చేతు నొప్పితో, నడుము నొప్పితో దేంతో ఉన్నాడు వేస్తున్నావు. భూమి మీద వాయువుడు ఆకర్షణ ఉన్న ద్రాక్షశక్తులు వేస్తున్నాను, పాత్రలు బంధిస్తున్నాను. శకర్ రాబా. తండ్రి నీకు వందనాలు. మరి తండ్రి ఈ వీడియోను తండ్రి రాత్రి వాళ్ళు కష్టపడి చేస్తున్న చిన్న కుమారుని బలపరచు. 5వ పెద్ద కుమారుని పాస్టర్ మనం బలపరచునైనా. దేవానికి స్తోత్రం. ఇంకెవరు ఏ అవసరతున్నారో ప్రతి అవసరం యేసునామమున దయచేసి నీకు భద్రపరచుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.